శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ కేసెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డ్రైవర్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ జీవితంలో శని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మిథున రాశి వారికి శని భగవానుడు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఒక విధంగా ఈ మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి అవుతుంటాడు. అటువంటి బుధునికి మిత్రగ్రహాలుగా శుక్రుడు, శని భగవానుడు కూడా మిత్రగ్రహం అవడం వల్ల సాధారణంగా మరి మిథున రాశి లేదా మిథున లగ్న జాతకులకి శని భగవానుడు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కేవలం దశ అంతర్దశలు వచ్చినప్పుడు మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి శని ఫేవరబుల్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఏ సమయంలో వచ్చినా శని ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళకి ఏదో విధమైనటువంటి లాభాన్ని, అభివృద్ధిని శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గోచారంలో ఉన్నప్పుడు, అంటే గోచారం అంటే ప్రతి సంవత్సరానికి, ప్రతి 6 నెలలకి, ప్రతి నెలకి ఈ మారే గ్రహాలు అప్పుడున్న పరిస్థితి, అంటే మనం ఏ రోజు జాతకం చూస్తున్నామో ఆ రోజుకి ఉన్నటువంటి గ్రహాల స్థితి, దాన్ని గోచారం అనడం జరుగుతుంది. ఇందులో శని భగవానుడు ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకసారి రాశి చక్రం తిరగడానికి 30 సంవత్సరాలు పడితే కేవలం 3 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే 3, 6, 11. అంటే మరి ప్రస్తుతం ఈ శని భగవానుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే అది అంత ఇబ్బంది పెట్టే ప్లేస్ అయితే కాదు. అంటే బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే 4వ భావం, అష్టమ భావం, 2, 1, 12 భావాలు బాగా ఇబ్బంది పెడతాయి. దాని తర్వాత ఈ 9వ భావం అన్నది ఒక విధంగా 9వ భావంలో ఏ గ్రహం వచ్చినా కూడా జాతకుడికి ఎంతో కొంత మేలు తన కారకత్వాల ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మరి 9వ స్థానంలో శని భగవానుడు ఈ మిథున రాశి, మిథున లగ్నవానికి మరి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, అంటే ఇమీడియట్గా కాకపోయినా రాబోయే 1.5 ఇయర్లో వృత్తిపరంగా కొంత అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంటుంది. సో అలాగే విదేశ అవకాశాలు, అంటే ఇది శని వాయుతత్వ రాశిలో ఉండడం. అలాగే మిథున రాశి వారు కూడా వాయుతత్వ రాశి అవ్వడం. ఎక్కువ ఈ మిథున రాశి వారి లేదా మిథున లగ్నం వారికి ఉద్యోగరీత్యా ఏదో ఒక చెప్పుకోదగ్గ ఉద్యోగం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ కావాలంటే వారు 100% కూడా ఉన్న ప్రాంతంలో, అంటే ఎక్కడైతే వాళ్ళ పేరెంట్స్ స్థిరపడి వీళ్ళు డిగ్రీ వరకు చదువుకుంటారో ఆ ప్రాంతంలో 100% వీళ్ళు రాణించలేకపోతుంటారు. అక్కడ వచ్చినా కూడా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం వస్తుంది తప్ప పెద్దగా వీళ్ళు ఊహించిన ఉద్యోగం అయితే రాదు. ఎందుకంటే వీళ్ళకి 10వ భావం మీనరాశి, అది 12వ భావం. ఈ కారణం వల్ల 100% ఈ మిథున రాశి, మిథున లగ్న జాతకులు వృత్తిలో అభివృద్ధి చెందాలి అంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అది అమెరికా వెళ్తారా, ఇంగ్లాండ్ వెళ్తారా, బెంగళూరు వెళ్తారా, కానీ మొత్తం మీద మాత్రం ప్లేస్ మారిన తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఇప్పుడు ఈ చదువు పూర్తయిన వాళ్ళకి
మరి ఈ సమయంలో అంటే రాబోయే 1.5 ఇయర్లో 100% కూడా విదేశ అవకాశాలు వచ్చే అవకాశం 100% ఉన్నది. అంటే ఒక విధంగా ఏంటంటే 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పేరెంట్స్కి దూరం చేయడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా ప్లస్ కూడా అవుతూ ఉంటుంది. సో శని ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్లస్గా మార్చుకున్నాం అనుకోండి, చాలా ఫేవర్గా ఎంజాయ్ చేయొచ్చు. అదే నెగిటివ్ స్థానంలో ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఏదో 4వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో గోచారంలో వచ్చినప్పుడు కంపల్సరీగా ప్లేస్ మారుస్తాడు. అలాగే ఏదో స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలి, అప్పుడు ఏదైనా ప్లేస్ ఆఫ్ చేంజ్ వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం, అలాగే వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల అలా దాన్ని పాజిటివ్గా మారడం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఈ 9వ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు అటువంటి పాజిటివ్ ఫలితాన్ని అంటే పేరెంట్స్కి దూరం అవటం వల్ల విదేశ ప్రయాణం, ఉన్నత విద్యా అవకాశాలు, లేదంటే అలాగే ఉన్నత విద్యా అవకాశం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు అనుకున్న సీట్ రాకపోవచ్చు, వేరే బ్రాంచ్లో రావచ్చు. అది భగవంతుని నిర్ణయం అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది బ్రహ్మాండంగా శని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ విధంగా శని యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద ఉంటే మరి 11వ భావాన్ని 3వ దృష్టితో వీక్షిస్తున్నాడు. సో ఇది 100% ఉద్యోగంలో అభివృద్ధి ఈ సమయంలో ఈ జాతకులకి 99% మే నెల లోపులో ఉద్యోగపరమైన అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఏప్రిల్ నెలాఖరు లోపల వివాహం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మరి శనిగ్రహ అనుగ్రహం కోరుకున్నవాడు ఎస్పెషల్లీ ఈ మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కొరకు శనివార వ్రతం అని ఉంటుంది. ఆ విధంగా ఒక 8 శనివారాలు ప్రతి శనివారం నియమంగా ఉండడం, లేదు అంత చేసుకోలేని వారు ఒక 8 శనివారాలు రెగ్యులర్గా మరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, మీకు తోచిన విధంగా అర్చనో అభిషేకమో చేయించుకోవడం, ఒక తులసిమాల ఇవ్వడం, అలాగే అక్కడ కొంచెంసేపు కూర్చొని విష్ణు సహస్రనామం గోవిందనామాలో చదువుకోవడం, లేదు ఇంకా మనకి వీలున్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి తిరుపతి దర్శించుకోవడం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రాలు చాలా వరకు ఈ చిన్న తిరుపతి అని, ఈ ద్వారకా తిరుమల అని అనేకం మన ఆంధ్ర రాష్ట్రంలోనూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవిందనామాలు చదువుకోవడం, సాధ్యమైనంత వరకు సాంప్రదాయాలు పాటించడం, క్రమశిక్షణతో మెలగడం, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా నిజాయితీగా వ్యవహరించడం, ఇవి చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి ప్రస్తుతం అదృష్ట స్థానంలో శని సంచరిస్తున్నాడు. కాబట్టి 100% వాళ్ళకి జీవితంలో గుర్తుండిపోయే అభివృద్ధి ఈ సమయంలో శని భగవానుడు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో
నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేది ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడుచుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.